పసులు చెట్టు నిలబడాలండి, అది నా కోరిక. ఈ ఊరికి ఇంత పేరు రావడం కారణం చెట్టు అండి. ఒక యథార్థం చెప్తాను సార్, నా తల్లి చనిపోయినప్పుడు కూడా అన్ని మెసేజ్లు రాలేదండి. చెట్టు గురించి చెప్పండి, నాకు అంత ఇష్టం. చాలా సంతోషం అండి. ఈ ఊరికి కళ ఇదండి. విను విను, ఇది సినిమా చెట్టు. ఏంటి ఈ చెట్టుకి అంత స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? కెమెరా కొద్దాం. ఇంకోటి సితారా లోపల తీసాను, సన్సెట్ వెళ్తూ ఉంటే ఇక్కడ నుంచి అండి పోచవరం దాకా పత్తి చేస్తానే ఉన్నాడు. పోచవరం, నాటి పోలవరం, పోచవరం పక్కనే మీరు జగన్ చేసిన కదండి. చాలా సంతోషం అండి. ఈ ఊరికి కళ ఇదండి. ఆ తర్వాత ఇంకో మాట, ఈ చెట్టు కారణంగా ఈ ఊరు అంత పాపులర్ అయిందో తెలుసా? ఈ 3-4 రోజుల్లో, ఈ 3-4 రోజుల్లో అండి. ఒక యథార్థం చెప్తాను సార్, నా తల్లి చనిపోయినప్పుడు కూడా అన్ని మెసేజ్లు రాలేదండి. చెట్టు గురించి చెప్పండి, నాకు అంత ఇష్టం. కింద కూర్చి ఇక్కడ భోజనాలు చేసేవాళ్ళం. పార్టీలు 1-2 కాదు, మా విజయవాడకి అయితే ఆ మెట్ల దగ్గర కూర్చొని నేను మధ్యాహ్నం ఫ్లైట్లో. నా చిన్నప్పటి నుంచి చెట్టు తెలుసండి నాకు. ఏ వయసు సరే చెప్పలేను. నేను పట్టిసీమ గుడి చూద్దామని వెళుతూ దారిలో ఈ చెట్టు కనిపించింది కుడి పక్కన. అయితే మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాము, నన్ను తీసుకెళ్తాను, రాజదూత్ బండిలో తీసుకెళ్తాను, మంచి గొడవ చేస్తున్నాడు, వెళ్దాం పద. తిరిగి వచ్చేటప్పటికి చలిగా ఉందండి, శీతాకాలం. ఇక్కడ మంట వెళ్తుంది, బాగానే ఉంది. ఇక్కడ చలి కాచుకుందాం అంటే అది శవం కాలుతుంది ఆ పక్కనే. కంగారు పడిపోయి వచ్చేసి మోటార్ సైకిల్కి బయలుదేరి వచ్చాం. ఆనాటి నుంచి ఈ చెట్టుతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి. 1-2 చెప్పడం కష్టం అండి, అది జ్ఞాపకాలు. నా ప్రతి సినిమాలో ఈ గోదావరిని నేను షూట్ చేస్తే ఈ చెట్టు తప్పనిసరిగా నేను ఈ చెట్టు షాట్ ఉండి తీరద్దండి. చాలా పాటలు అయితే ఏమైతే. అలాగే నేను కథలు రాస్తుంటానండి. ఆ కథలో ఈ కుమారదేవం, ఈ చెట్టు, ముఖ్యంగా గోకులంలో రాధాని ఒక నవల రాశానండి. ఆ నవల్లో ప్రధానమైన బ్యాక్గ్రౌండ్ ఈ చెట్టు అండి, కుమారదేవం ఊరండి, హీరోయిన్ ఊరు అనమాట అండి. ఇలాగా మొత్తం ఈ బెల్ట్లో ఈ చెట్టుతో నాకున్న అనుబంధం నాకు ఇష్టం. ఈ గోదావరితో ఎంత ఉందో ఈ చెట్టుతో అంతా ఉందండి. ఈ చెట్టు నిలబడిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఇక్కడ సినిమా తీర్చుకున్నారా? ప్లానింగ్ ఎట్టి పసులు చెట్టు నిలబడాలండి, అది నా కోరిక. ఈ ఊరికి ఇంత పేరు రావడం కారణం చెట్టు అండి. ఈ 2-3 రోజులుగా కుమారదేవం చెట్టు అని ఎన్ని మ్యాగజైన్స్లో, ఎన్ని టీవీ ఛానల్స్లో వచ్చిందంటే ఈ ఊరికి ఆ పేరు తెచ్చిపెట్టిందండి ఈ మహాతల్లి. అంతే, అంతకుమించి ఇంకేమీ లేదండి. ఈ చెట్టు మళ్ళీ బతకాలండి, నిలబడాలి. నేను మళ్ళీ ఇక్కడే ఈసారి చాలా ఎక్కువ సినిమా లెంగ్త్ ఇక్కడ తీయాలని నేను కోరుకుంటున్నాను సార్.